మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2006 జూలై 11న ముంబైలోని సబర్బన్ రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. 7 రైళ్లలో దాడులు జరగ్గా మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. 2015లో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలేతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కాగా ప్రత్యేక కోర్టు ఈ 12 మంది నిందితులను దోషులుగా ప్రకటించి వారిలో 7గురికి మరణశిక్ష, 5గురికి జీవిత ఖైదు విధించింది. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం లష్కరే తోయిబా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సభ్యులు ఈ దాడులను ప్లాన్ చేసి అమలు చేశారు. నిందితులపై చేసిన ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడం, సాక్ష్యాలు లేకపోవడం, దర్యాప్తుల్లో లోపాలను గుర్తించిన న్యాయస్థానం నిందితులకు ఈ దాడులకు సంబంధం లేదని నిర్ధారించి వారిని విడుదల చేయాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు వారి కుటుంబాలకు భారీ ఊరటనిచ్చింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మంది నిందితులకు నిర్దోషులుగా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. హైకోర్టు అప్డేట్స్ ఏంటి? 2006లో దేశం మొత్తాన్ని కుదిపేసినటువంటి ఒక సంఘటన ముంబై ట్రైన్ బ్లాస్ట్లు. అందులో చాలా ఆ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు చాలా సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏ స్థాయిలో జరిగిందనేది బాంబ్ బ్లాస్ట్ మనకు తెలిసిందే. 2006లో ఆల్మోస్ట్ 180 మంది పైగా చనిపోవడం జరిగిన బ్లాస్ట్, దారుణమైన ఇన్సిడెంట్ లో దేశం మొత్తం కూడా కుదిపేసిన ఇన్సిడెంట్ అది. అప్పటి నుంచి దర్యాప్తులు చేయడం కానీ, లేదంటే కేసు విచారణ చేయడం కానీ, రకరకాల టీమ్స్ చేసి కేసుని ఫాలోఅప్ చేయడం కానీ, ఫైనల్ తీర్పు ఈ రోజు బాంబే హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో కేసులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి 12 మందిని సరైన సాక్ష్యాధారాలు లేవని ప్రాసిక్యూషన్ అనేది దీన్ని నిరూపించడంలో వాళ్ళ యొక్క పాత్రని నిరూపించడం, అంటే కేసు ట్రైన్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఆ 12 మంది అక్యూజ్డ్ యొక్క పాత్రని ప్రాసిక్యూషన్ పూర్తిగా వివరించలేకపోయింది, సరైన ఆధారాన్ని సబ్మిట్ చేయలేకపోయిందని ఒక బేస్ మీద బాంబే హైకోర్టు మొత్తం 12 మంది నిందితులను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. ఇది ఒక సంచలనంగా తీర్పుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. విచారణ సమయంలోనే ఒకరు మృతి చెందారు. ఈ కేసు చాలా మందిని అక్యూజ్డ్ గా చేసినప్పుడు కూడా విచారణ సమయంలో ఒకరు చనిపోయారు. ఈ 12 మంది ఎవరైతే అప్పటి నుంచి కూడా జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారో ఆ 12 మంది కూడా ఈ కేసు తాజా తీర్పుతో విడుదలవడానికి అంతా సిద్ధమైపోయింది. సో మెయిన్ గా ప్రాసిక్యూషన్ ఏంటంటే ఎంతో మంది చనిపోయారు, 180 మంది పైగా చనిపోయారు, చాలా దారుణమైన ఇన్సిడెంట్, ఎవరు పాల్పడ్డారు, ఏం చేశారు ఏంటి అనేది దాన్ని నిరూపించాల్సిన అవసరం ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రాసిక్యూషన్ బాధ్యత అది. కానీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ కేసులో నిందితులుగా చేర్చారు, దాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆ కేసుకు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి లోపల అంటే ఈ విచారణ క్రమంలో చాలా సార్లు వాయిదాలు జరిగి ఉండొచ్చు, చాలా సార్లు వాదనలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ నిరూపించడానికి ఏదైతే వీరి యొక్క 12 మంది అక్యూజ్డ్ పాత్ర ఏదైతే ఉందో వారిని దృఢపరుస్తాం, అంటే వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ని దృఢపరిచేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా ఈ కేసు మాత్రం కొంత
పెద్ద కేసులో అక్యూజ్డ్ గా అరెస్ట్ చేసిన వ్యక్తులు నిర్దోషులుగా బయటపడ్డారు అంటే ప్రాసిక్యూషన్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. దీనికి పూర్తి స్థాయిలో ఆ పోలీసులు ప్రాసిక్యూషన్ బాధ్యత అనేది ఒక రకమైన వాదన అయితే అప్పట్లో వారికి సంబంధమైన వ్యక్తుల్ని కావాలని నిరూపించారని మరో వాదన కూడా వినిపిస్తుంది. సో అవి కోర్టు న్యాయస్థానం పరిధికి వచ్చింది కాబట్టి న్యాయస్థానం పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాల పాటు దర్యాప్తు చేసి విచారణ చేసి ఆ వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ జడ్జిమెంట్కి వచ్చిందంటే మనం ఖచ్చితంగా దాన్ని అంటే ఈ ఫెయిల్యూర్ కానీ ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ కానీ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పెద్ద ట్రైన్ బ్లాస్ట్ అంటే అంతకు ముందు మనకి 93 ఆ టైంలో ముంబైలో వరుస బాంబు పేలుడు జరిగిన విషయం అది తెలిసిందే. దాని తర్వాత ఆ స్థాయిలో ట్రైన్ బ్లాస్ట్ జరిగి ఇంతమంది ఈ స్థాయిలో 189 మందిగా చనిపోయారంటే అది చాలా పెద్ద కేసుగా మనం భావించాల్సి ఉంది. ఆ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో పౌరులు మరణం సంభవించడం, అందులోనూ దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర ముంబైలో జరగటం అనేది ఒక సెన్సేషనల్ కేసు. అటువంటి కేసులో ఇటువంటి తీర్పు రావడం అనేది మాత్రం కొంతమందిగా చాలా మొత్తాన్ని కూడా విస్మయానికి గురి చేసింది. అఫ్ కోర్స్ ఆ 12 మంది ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఉండి కూడా నిర్దోషిగా బయటపడ్డారా, కేవలం ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ వల్లే సరైన ఆధారాలు లేకుండా సరైన సాక్ష్యాలు లేకుండా వాళ్ళ విధంగా ప్రాసిక్యూట్ చేయడం వల్లే కోర్టు వీళ్ళకి అంటే అక్యూజ్డ్ కి ఫేవర్ గా తీర్పు వచ్చిందా అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అయితే కొంత తీర్పు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం చాలా సెన్సేషనల్ గా మారింది బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.